మాట నాకు ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. దైవజనుడికి కూడా ఎంతగానో నేను సంఘమంతటికి కూడా నేను ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. సిలువలో పలికిన మొదటి మాట లూకా 23:34. తండ్రి, వీరేమి చూయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. భయంకరమైన బాధలు కలిగించే ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చిన ఈ ప్రజల కొరకు యేసు ప్రభు పలిగిన గొప్ప మాటలు. క్షమాపణ అనే మాట బహు విలువైనది. ఎఫెసీలకు రాసిన 4:32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. అపోస్తుల కార్యములు 7:54. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. ఈ మొదటి మాట మనకు నేర్చుకోవాల్సిన 3 విషయములు. క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. మత్తాయి 6:12 చదవండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. శత్రువులను ప్రేమించాలి, మరి క్షమించాలి. మత్తాయి 5:44. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. క్రైస్తవుడు అంటే క్షమించేవాడు. క్రీస్తు శ్రేణులలో ప్రతి ఒక్కరిని క్షమించి తండ్రిని విజ్ఞాపన చేసి, అలాగునే మనం జీవితంలో మనం కూడా ఇతరులను క్షమించి ముందుకు కొనసాగాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి వందనములు. ఈ అవకాశం ఇచ్చిన అన్నకు వదనకు ప్రత్యేకమైన వందనములు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణిస్తూ చివరిగా 7 మాటలు అనేవి పలకడం జరిగింది. ఆ 7 మాటల్లో 2వ మాటను మీతో ఈరోజు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభువారు శిలువ మీద పలికిన 2వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. మరొకసారి ఈ మాటను మనం అందరం చదువుదామండి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఈ మాట అక్కడ యేసుప్రభుతో పాటు పక్కన 2 దొంగలకు, నేరస్తులకు కూడా సిలువ వేయడం జరిగింది. ఆ నేరస్తులలో ఒక్క వ్యక్తితో యేసుప్రభువు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. నిశ్చయముగా అంటే ఏంటి మన ఉద్దేశము? నిశ్చయముగా అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది, డౌటే లేదు. అది ఖచ్చితంగా ఆ 2 నేరస్తుల్లో ఒకరు తప్పనిసరిగా ఆయనతో పాటు పరదేశిలో ఆయనతో పాటు ఉంటారు అని దేవుడు ఖచ్చితంగా వారితో చెప్పారనమాట. అందుకు ముందు వాక్యాలు కనుక 39వ అధ్యాయం నుంచి చదివినట్లయితే, వ్రేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. ఇక్కడ ఫస్ట్ వీళ్ళిద్దరికి నేరస్తులకి అక్కడ సిలువలో వేలాడదీసినప్పుడు ఒకరే దేవుణ్ణి దూషించారా? ఇద్దరు కూడా దేవుణ్ణి దూషించారా? ఇద్దరు కూడా దేవుణ్ణి దూషించడం జరిగింది. ఇద్దరు కూడా చాలా రకాలుగా మాట్లాడుకోవడం జరిగింది. ఆ వర్తమానం ఎక్కడుంటుందంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయము 44. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలును అలాగే ఆయనను నిందించిరి.
ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. అంటే ఇద్దరు కూడా ఆయన్ని నిందించారు. అక్కడున్న ప్రజలు నిందించారు, అక్కడున్న అధికారులు నిందించారు. అందరూ కూడా నిందించడం అన్నీ కూడా అక్కడున్న ఇద్దరు వ్యక్తులు కూడా గమనించడం జరిగింది. కాకపోతే ఒక వ్యక్తిలో మార్పు ఎప్పుడొచ్చిందంటే, ఎప్పుడైతే యేసు ప్రభు శిలువ మీద తన రక్తాన్ని కార్చి ఎంతగానో శ్రమ పడుతూ కూడా వాళ్ళంత నిందిస్తూ అపహసిస్తూ అందరూ మాట్లాడుతున్నప్పటికీ కూడా యేసు ప్రభు వారు శిలువ మీద యేసు ప్రభు శిలువ మీద పలికిన మొదటి మాట గురించి ఆలోచించాడు. ఏమిటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అన్నారు. మనమైతే క్షమిస్తామా అండి? మనల్ని ఏమన్నా చేస్తే క్షమించలేము. కానీ దేవుడు అంత బాధ అనుభవిస్తూ కూడా ఆ శిలువ మీద ఎప్పుడైతే దేవుడు క్షమించమని అడిగాడో ఆ క్షమాపణ హృదయాన్ని సిలువ వేడిన రెండో వ్యక్తి గమనించి, అదేంటి ఇంతలాగా దూషిస్తున్నప్పటికీ ఈయన ఎందుకు క్షమించమని అడుగుతున్నాడు అని చెప్పి తనలో మార్పు అనేది జరగడం స్టార్ట్ అయ్యింది. క్షమించే హృదయాన్ని తను తెలుసుకున్నాడు. అప్పుడు ఆ వ్యక్తిలో మారు మనసు అనుభవం అనేది కలగడం జరిగింది. మారు మనసు అనేది తనలో వచ్చి దేవుణ్ణి గమనించడం అనేది జరుగుతూ వస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత దేవుడికి అయితే మనం కూడా చాలా విషయాలలో వస్తున్నాం, వాక్యం వింటాము, ధ్యానిస్తాము. కానీ మనకి ఎప్పుడైనా కానీ మారు మనసు, నిజమైన మారు మనసు అనుభవం ఉందో లేదో మనం ఈరోజు మనం అందరం కూడా పరిశీలించుకోవాలండి. అలాగే ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నారంటే, అయితే రెండో వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడావా అన్నాడు. ఎప్పుడు భయపడతామండి? మనం భయపడితేనే ఇతరులకి మనం చెప్పగలుగుతాం దేవునికి భయపడుతున్నావా లేదా అనేది. సో ఆ మార్పు రెండో దొంగలో వచ్చినప్పుడు, నువ్వు దేవునికి భయపడవా అని అడుగుతూ ఉన్నాడు అనమాట. దేవునికి భయపడాలి అంటే మనలో ఎటువంటి హృదయం ఉండాలండి? మన హృదయాలు కఠినంగా ఉంటే మనం దేవునికి భయపడతామా? భయపడలేం. మన హృదయాలు ఎప్పుడైతే యెషయా 66:22 ఎవరైనా వాక్యం చదవండి కొంచెం. యెషయా 66:2 అవన్నీయు నా హస్తకృతి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవరైతే ఆయన మాటలు విని ఆయన మాటలకు విధేయత చూపిస్తారో వాళ్ళనే దేవుడు, ఆయన యొక్క దృష్టి వారి మీద ఉంటుంది అని చెప్పాడు. మన హృదయాలు కఠినంగా ఉంటే మన దగ్గరికి దేవుడు మాట్లాడతాడండి మనతో? లేదు కదా. మన హృదయాలను మన హృదయాలను శుద్ధి చేసుకోవాలి. సాత్వికమైన పశ్చాత్తాప మనసు మనలో ఉండాలి. అలాంటి మనస్సును మనకు దేవుడు ఈరోజు మనల్ని ఎటువంటి కఠినమైన హృదయాలు ఉన్నా కూడా ఈరోజు ఆ కఠినమైన హృదయాలను తీసివేసి హృదయ శుద్ధిని చేసుకోమని దేవుడు మనకి వాక్యాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పాను. మనకైతే ఇది న్యాయమే. మనం ఎన్నో దొంగతనాలు చేశాము, ఎన్నో పాపాలు చేశాము, నరహత్యలు చేశాము. మనకైతే ఈ శిక్ష నిజమే. కానీ మరి ఏ తప్పు చేయని యేసుప్రభుకి ఎందుకు సిలువ వేశారండి అని వాళ్ళలో వాళ్ళు ఆ దొంగ ఆలోచించడం అనేది మొదలు పెట్టాడనమాట. ఇది మనకి ఈ శిక్ష కరెక్టే. ఎప్పుడైతే యేసు ప్రభు సిలువ మీద వేసినప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడారా అండి? లేదు. మౌనంగానే ఉండి అన్నీ సహిస్తూనే ఉన్నారు. అన్ని పిడిగుద్దులు గుద్దినా, ఏమి రక్తపు కారే అంతగా, చెమట బిందులు రక్తం కారే అంతగా శిక్షిస్తున్నప్పటికీ కూడా ఆయన ఏ మాట కూడా మాట్లాడలేదు. దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? మనకి ఓర్పు అనేది ఉండాలి, సహనం ఉండాలి. మనల్ని ఎవరైనా ఏమన్నా మాట్లాడంగానే మనం ఏమి మాట్లాడకుండా కొన్ని విషయాల్లో మౌనంగా ఉండడం ఎంతో ధన్యత, ఎంతో దీవెన మన జీవితాలలో. ఎవరైనా మనల్ని అనరాని మాటలన్నా, అపహసించినా మనము నవ్వుతూ ఊరుకోవాలి తప్ప మనం ఎదుటివారి మీద మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. మనం దీన మనస్సు కలిగి హృదయ శుద్ధితో మనం ఎప్పుడు కూడా మౌనంగా ఉంటే దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ మన జీవితాల్లో ఖచ్చితంగా వస్తాయి. అలాగే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. దేవుడు సహించే హృదయాన్ని మనకి ఇవ్వాలని నేర్చుకున్నాడు. ఈ దొంగలో ఉన్న మార్పు ఏంటంటే మారు మనసు అనుభవం ఉంది, నెక్స్ట్ సహించాలి అనే హృదయాన్ని కలిగి ఉన్నాడు. తర్వాత
ఆయన పాపాలని కూడా ఒప్పుకుంటున్నాడు. యేసుప్రభు దగ్గర తన పాపాలని ఒప్పుకుంటున్నాడు. మన యేసుప్రభు దగ్గర పాపాలు ఒప్పుకుంటే మనల్ని కనికరించరా అండి? కనికరిస్తారు. ఎంత ఘోర పాపినైనా కూడా యేసుప్రభు వారు క్షమించే హృదయం కలిగిన వారు. సో మన పాపాలను ఎప్పుడైతే ఆ దొంగ తన పాపాలను ఆయన సన్నిధిలో ఒప్పుకున్నాడో వెంటనే యేసుప్రభు వారు ఆయన యొక్క పాపాలని క్షమించారు. ఆ యేసుప్రభుని మనం అడిగేటప్పుడు మనం ఎప్పుడు కూడా సమాధానం వచ్చేంత వరకు కూడా మనం ఆయనతో పెనుగులాడుతూనే ఉండాలి. మన పాపాలను ఒప్పుకొని తగ్గింపు హృదయంతో ఆయనతో మనము పెనుగులాడుతూనే ఉండాలి. అప్పుడు ఆయన ఇది చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎంత దీనంగా ప్రార్థన చేస్తున్నాడో ఈ దొంగ కదా. ఈ విధంగా అతను తన ప్రార్థన విన్నపాన్ని తన సన్నిధిలో పెట్టి నాకు సమాధానం ఇచ్చేంత వరకు కూడా ఆ దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ వేడుకుంటూ ఉన్నాడనమాట. అప్పుడు యేసు వారితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని యేసు ప్రభు వారు మాట్లాడడం జరిగింది. అలాగే ఈ రెండో మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, దొంగలో వచ్చిన మార్పు ఈరోజు మనలో కూడా రావాలి. ఏం మార్పులు రావాలి? దేవునికి దొంగ భయపడ్డాడు. భయపడి దేవుని దగ్గర తన యొక్క పాపాలన్నిటినీ ఒప్పుకున్నాడు. తను చేసిన తప్పుకు పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో వేడుకోవడం జరిగింది. యేసు ప్రభుని నిజరక్షకుడుగా ఆయన అంగీకరించాడు. యేసు ప్రభుని రక్షకుడిగా గనక మన జీవితాల్లో ఒప్పుకుంటే, మనం ఈ లోకంలో ఉండే పాపంలో జీవిస్తున్నట్లయితే ఇదే రక్షణ సమయము. గనుక మన పాపాలను ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే గనక మనము దీన మనస్సుతో వేడుకుంటామో తప్పక దేవుడు మన పక్షాన కార్యం చేసే దేవుడు. యేసుకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నేను కూడా ఆయనతో పాటు ఉంటాను అని చెప్పి ఆయన నమ్మాడు. కాబట్టి ఆయన అక్కడ ఇద్దరు దొంగలలో ఒక దొంగ రక్షించబడి ఆయనతో పాటు పరదేశంలోకి వెళ్ళడం అనేది జరిగింది. ఈ చిన్ని మాటలను దేవుడు దీవించు. అందరికీ నా వందనాలు. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్య సెవిలో పలికిన 7 మాటల్లో 3వ మాట నేను మాట్లాడబోతున్నాను. యోహాను సువార్త 19:26, 27 నేను చదువుతాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. అంటే దేవుణ్ణి సిలువేస్తున్నారు గొల్గొతా కొండ మీద అని చెప్పి తన సహోదరులకు తెలీదా? తెలుసు. కానీ వాళ్ళు వచ్చారో లేదో మరి చూడలేదు, యేసయ్య చూడలేదు. కానీ తన దగ్గర నిలుచుండుట తల్లిని, ప్రియశిష్యుడైన యోహాను చూసి మాత్రమే అతను పలకగలిగాడు. మరి ఆయన అంతరంగము జరిగిన దేవుడు కాబట్టి మరి వాళ్ళ సహోదరులు మరి తన తల్లిని చూసుకుంటారో లేదని ఉద్దేశంతోనే దేవుడు తన ప్రియశిష్యుడైన యోహానుకి తల్లిని అప్పగిస్తాడు. కానీ ఆ తల్లి మరి ఎంతగా ప్రేమిస్తుందంటే, ఆ కుమారుణ్ణి తను పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు కాబట్టి తను ఎంతగానో ప్రేమిస్తాడు. తనకు ఇంకా యేసయ్య కాకుండా ఇంకా పిల్లలు ఉన్నారు మరియమ్మకి. ఉన్నా కానీ వాళ్ళందరినీ విడిచిపెట్టి యేసయ్య దగ్గరకు వచ్చి తను చూసే బాధ చూసి తను పేగులు తరుక్కొని ఏడుస్తుంది. తర్వాత ఈ రోజుల్లో మన పిల్లలు ఉన్నారు, బాధ్యతగా ఎంతమంది ఉంటున్నారు? మా తల్లిదండ్రుల పట్ల పిల్లలు లేరు. ఈ కాలంలో ఎవరు బాధ్యతగా ఉండట్లేదు. మరి యేసయ్య అయితే తను 30 సంవత్సరం తన కుటుంబాన్ని పోషించాడు, తండ్రికి సహాయంగా ఉన్నాడు. అంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు బిడ్డల్ని పోషించి పెద్ద చేసి మరి మంచి స్థితిలో ఉండాలని ఆశపడినప్పుడు మరి ఆ బిడ్డలు కూడా తల్లిదండ్రుల పట్ల ఉండాలి ఆశ. అయ్యో నా తల్లిదండ్రులు నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమించి పెద్ద చేసి మంచి స్థితిలో ఉంచారు కాబట్టి నేను కూడా నా తల్లిదండ్రులు అలా చూసుకోవాలని అనుకోవాలి. కానీ ఈ రోజుల్లో అలా అనుకోవడం లేదు. ఎందుకంటే 2 కుమారులు ఉన్నారు అనుకోండి, ఆ 2 కుమారులు తల్లిని ఒకళ్ళు తండ్రిని ఒకళ్ళు పంచుకుంటున్నారు. పంచుకొని కొన్ని రోజులు నీ దగ్గర ఉంచుకో, కొన్ని రోజులు నా దగ్గర ఉంచుకుంటా అని పంచుకుంటున్నారు. కానీ అది చాలా తప్పది. కానీ ఆ విషయంలో దేవుడు కూడా ఒప్పుకోడు అనమాట. ఎందుకంటే మరి దేవుడైతే అలాగా జీవించలేదు కదా, తను ఎంతో బాధ్యతగా ఉన్నాడు. కానీ మనం కూడా అలాగా కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మరి అతను చాలా ఎంతో తగ్గించుకొని కుటుంబం పట్ల మరి అందరినీ మరి బాధ్యతగా చూసుకున్నాడు కదా. మరి అన్న పట్ల తనకి ఎందుకు బాధ్యత లేదు? మిగతా అన్నదమ్ములు అక్క చెల్లెలకి లేదు. ఎందుకంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. తర్వాత ఏంటంటే ఆయన్ని మరి
యూదా ఇస్కరేతు తను 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడు. ఎందుకు అమ్ముకున్నాడు? తనకి డబ్బు మీద ఉన్న వ్యసనాన్ని బట్టి తన వ్యామోహాన్ని బట్టి తను అమ్ముకున్నాడు. అలా మరి డబ్బు మీద వ్యామోహం, వ్యసనం ఉండకూడదు మనిషికి. దేవుడిచ్చిన దాంట్లోనే బ్రతకమన్నాడు. అంతేగాని మరి ఆయన అమ్మేసుకున్నాడు. ఆయన ఏమైనా అనుభవించాడా అంటే లేదు, అనుభవించలేదు. తను పారేసి, ఆ వెండి నాణేలు పారేసి తను ఉరిపోసుకొని చనిపోయాడు. అది కాదు కదా, దేవుడు అలా బ్రతకమని చెప్పలేదు. తర్వాత మార్కు 3:20-21 అండి, నేనే చదువుతాను. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటివారు ఆ సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. అంటే ఇంటిలోకి మరి వచ్చాడు, యేసయ్య వచ్చాడు. వచ్చిన తర్వాత మరి ఆయన ఎక్కడుంటే అక్కడ మరి జనాలు మరి గుంపు కూడి వస్తారు. ఎందుకు? ఆయన చేసే అద్భుత కార్యాలను బట్టి, స్వస్థతలను బట్టి, మరి సూచక్రియలను బట్టి చూస్తానికి వస్తారు. మరి అటువంటప్పుడు మరి యేసయ్య వారిని బయటికి వెళ్ళిపోమని చెప్పలేరు కదా. మరి అన్నదమ్ములు ఎందుకు అలా అన్నారు అంటే తన మీద ఉన్న అసూయతో మరి అన్నదమ్ములు అలా మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే అలా మరి దేవుడు అతనికి ఇచ్చిన బాధ్యత. మరి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? రక్షింపడానికే వచ్చాడు. ప్రజల్ని రక్షించుకోవడానికి వచ్చినప్పుడు మరి ఆ మాట వాళ్ళు అనకూడదు. అన్నదమ్ములు ఆ మాట అనకూడదు. అతనికి ఏంటి, అతనికి మతి చెల్లించింది. మతి ఎందుకు చెల్లించింది? యేసయ్యకి మతి చెల్లిస్తే మరి గుంపులు జనాలు ఎందుకు వస్తారు? మరి ఆయన దగ్గర రారు కదా. ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నాడు కాబట్టి జనులు ఆయన దగ్గరికి వచ్చారు. అంత మాత్రాన వాళ్ళు అలా ఆయన మతి చెల్లించింది ఆయన పట్టుకోమని వాళ్ళు చెప్పకూడదు అన్నమాట. తర్వాత మార్కు సువార్త 3:31-35 వరకు. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసము వెదుకుచున్నారు. ఆయనతో చెప్పగా ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించు వారే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియునని చెప్పాను. ఈ మాట మరి దేవుడు ఎందుకన్నాడు? మరి ఎందుకనంటే ఆయన లోపల ఉన్నాడు. ఆయన మరి బోధ చేస్తున్న ఆయన మాటలు వినడానికి గుంపులు వస్తారు, జనాలు వస్తారు. మరి ఆయన ఏదైనా మనం మేలు చేస్తే కానీ మన దగ్గరికి వస్తారు మనుషులు. అంతేగాని మేలు చేయకపోతే ఎవరు రారు కదా. మరి వాళ్ళు బయట ఉండి ఆయన పిలవటం ఏంటి? ఆయన పిలవకూడదు కదా. మరి ఆయన పనిలో ఉన్నాడు. ఆయన దేవుని మాటలు చెప్తున్నాడు, దేవుని గురించి బోధిస్తున్నాడు. అలాగే మరి ఆ తర్వాత యేసపు గురించి కూడా మనం అనుకుంటే ఆయన సొంత వారే ఆయనను అమ్మేసుకున్నారంట. యేసపుని సొంత అన్నదమ్ములే తను 20 వెండి నాణేలకు అమ్మేసుకున్నారు. ఎందుకు అతని మీద ఉన్న, యేసపు మీద ఉన్న అసూయతోనే వాళ్ళు ఆ పని చేశారు. ఎందుకు చేశారంటే మరి దేవుడిచ్చిన కళలను బట్టి, ఆ కళలు ఏదో వచ్చిందో ఆ కళలను బట్టి యేసేపు వాళ్ళ అన్నదమ్ములకు చెప్పాడు. అది సహించలేకపోయారు వాళ్ళు. నీవేంటి మాకు రాజుగాని, నేను మీకు నమస్కారం చేయాలా, సాష్టాంగ నమస్కారం చేయాలని అసూయతో తన గుంటలో తోసేసి తర్వాత పోతివరకు అమ్మేశారు ఆయన్ని. అమ్మేసిన తర్వాత దేవుడు ఆయన అయితే విడిచిపెట్టకుండా ఆయన కూడా తర్వాత రాజుగా దేవుడు నిలబెట్టుకున్నాడు. దీని సారాంశం ఏంటంటే మనము తల్లిదండ్రుల పట్ల మనం ఎంత బాధ్యతగా ఉంటున్నామో పిల్లలు కూడా మన పట్ల అంత బాధ్యతగా ఉండాలని చెప్తున్నాను. ఎందుకంటే బాధ్యతలు వదిలేసి ఎవరు కూడా మరి జీవించకూడదు కదా. దేవుడు అలా చెప్పలేదు మనకి. బాధ్యతగానే తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలి, పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏమంటాడంటే మరి ఆయన ఇచ్చిన దేశంలోనంట దీర్ఘాయుష్మంతులుగా అవ్వాలనుకుంటే ఆయన తల్లిదండ్రులను సన్మానించము అంటాడు. మరి తల్లిదండ్రులు సన్మానిస్తే దీర్ఘాయుష్ ఇస్తాడంట. మరి దేవుడు ఆ మాట ఎవరు గ్రహిస్తున్నారండి? ఎవరు గ్రహించడం లేదు. అంటే మేము మంచి స్థితిలో ఉన్నాము, ఎవరు ఎట్టిపోతే మాకెందుకు, అంటే మేము మంచిగా ఉంటే చాలు అన్న పరిస్థితుల్లో ఈ రోజుల్లో మనుషులు ఆ రీతిగా ఉంటున్నారు. కాబట్టి ఆ రీతిగా ఉండకుండా దేవుడు ఏ రీతిగా బాధ్యతగా మరి జీవించినాడో తన కుటుంబం పట్ల మనం కూడా మన కుటుంబం పట్ల బాధ్యతగా జీవించాలని ఆశపడుతున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి. ఏ యోగ్యత లేని నా పట్ల ఆయన వాక్యాన్ని బోధించడానికి ఆయనకి ఇచ్చిన కృపను బట్టి ఆయనకి స్తోత్రాలు. అలాగే అవకాశం ఇచ్చిన దైవజనులకు కూడా నా వందనాలు తెలియజేసుకున్నాను. సంఘమంతరికి కూడా నా వందనాలండి. అమ్మ ఫోన్లో పెట్టినప్పుడు ఈ 4వ మాట చెప్పాలని
ఆ క్షణం నుంచి నేను ప్రేయర్ చేసుకుంటూ, దేవా నువ్వు నడిపించు. నువ్వేమైతే నేను చెప్పాలని నాకు నాకు తెలియదు తండ్రి. నువ్వేం చెప్తే నేను అదే చెప్పాలని, నేను అదే సిద్ధపడతాను అని ఆ రోజు నుంచి ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవుడి నడిపింపుని బట్టి నా హృదయంలో ఉంచిన మాటలను మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. మత్తయి ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 4వ మాట చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. చూడండి, ఇందులో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో ఆ మాటకు అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. చెయ్యి విడవడం అంటే అర్థం ఏంటండి? విడిచిపెట్టడం. విడిచిపెట్టడం అంటే ఎడబాటు. ఎవరితో ఎడబాటు అండి? దేవుడు కుమారుడు తండ్రి విడిచిపెట్టాడు కదా, విడిచిపెట్టాడేమో అన్న సందర్భంలో ఈ మాట మనకు అర్థమవుతుంది. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. కానీ మరి కుమారుడిని ఎవరైనా చెయ్యి విడిచిపెడతారండి తండ్రి? అసలు విడిచిపెట్టు. ఈ లోకంలో ఉన్న తండ్రులైనా విడిచిపెడతారేమో కానీ పరమ తండ్రి మాత్రం విడిచిపెట్టడు. కానీ కుమారుడు ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ మాట, సిలువలకు అప్పగించబడటం గురించి కానీ, సిలువలో నా ప్రాణం పోతుంది కదా, ఈ సమయాన్ని బట్టి నన్ను విడిచిపెట్టావా అని పలకట్లేదు. కానీ నువ్వు నన్ను విడిచిపెట్టినందుకు నాకు బాధగా ఉంది ప్రభువా, అందుకే నా దేవా నన్నెందుకు చేయి విడిచావు. చూడండి, తండ్రిని తండ్రి అని పిలవకుండా నా దేవా అని సంబోధిస్తున్నాడు. అలాగే దావీదు కీర్తనలో 22వ అధ్యాయంలో కూడా అదే మాట ఉంటుంది. నా దేవా నన్నెందుకు చేయి విడిచావు, నీవేళ నాకు దూరంగా ఉన్నావు. అక్కడున్న యూదులందరూ కూడా అప్పటికీ విన్నారు యేసుక్రీస్తు గురించి. తన ప్రజలను వారి పాపాల నుంచి విడిపించడానికి ఒక రక్షకుడు పుడతాడు, ఆయనే యేసుక్రీస్తు. అలాగే వారి పాపముల నుంచి విడిపించాలి అంటే ఆయన శిలువ మీద మన పాప భారం అంతా మోయాలని అప్పటికే ఎన్నో ప్రవచనాలు అన్నీ కూడా వింటూ ఉన్నారు. కానీ అక్కడ వాళ్ళందరూ అది గ్రహించలేక చూస్తూ ఉన్నారనమాట. దానికి ముందుగా ఒక 45వ వచనం చూడండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. చూడండి, మధ్యాహ్నం అసలు ఏముండదండి, సూర్యుడు ఉంటాడు, వెలుతురు ఉంటుంది, గాలి ఉంటుంది. కానీ ఆ ప్రదేశం అంతటా కాదండి, ఆ సిలువ వేసి పడే గోల్గొతా స్థలం కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న స్థలం కాదు, ఆ దేశం అంతా చీకటి కమ్మిందంట. అసలు చాలా ఆశ్చర్యం కదండి. ఒక ప్రాంతంలో కరెంటు పోతే అనుకోవచ్చు, మరొక ప్రాంతం పోతే అనుకోవచ్చు, కానీ అసలు ఆ దేశం అంతా చీకటి కమ్మేసిందంట. అదేంటండి, అప్పుడు కూడా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు తీసుకోవట్లే, ఇదేంటి దేశం అంతా చీకటి కమ్మింది కదా, 3 గంటల సమయంలో సూర్యుడు ఉండాల్సిన వాడు సూర్యుడు లేడు, వెలుతురు లేదు, ఏం లేదు, అసలు మొత్తం చీకటి కమ్మిందని అప్పుడు కూడా వాళ్ళు గ్రహించట్లేదు. ఇదంతా ప్రవచనాలు నెరవేరిపోయినండి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. చూడండి, ఇదంతా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆమోసు గారు రాశారండి. ఇదంతా ప్రవచనాలు నెరవేరిపోయి ఆయనకి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి, ఆ దినమున నేను మధ్యాహ్నమందే సూర్యుడిని అస్తమింప చేయుదును. అదే కదండి ఇప్పుడు మనం మత్తయి సువార్తలో చూసింది. పగటి వేళ సూర్యుడే ఉండడు, పగటి వేళను ఏం చేస్తుందంటండి, భూమికి చీకటి కమ్మ చేస్తుంది. అదే కదండి మనం అంతా ఇక్కడ చూసింది. అలాగే అక్కడ ఉన్న వాళ్ళు కొందరు ఈ మాటకు అర్థం కాక ఈయన ఏలియా అని పిలుస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఆయన ఏలీ లాబా సమక్తా అంటే, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు, నువ్వు చెయ్యి విడిచడాన్ని బట్టి నాకు చాలా బాధగా ఉంది ప్రభువా, ఈ సమయంలో నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని ఆయన బాధ అంతా కూడా. అలాగే ఆయన అసలు సిలువ మరణం పొందడానికి కొన్ని కారణాలు మీతో చెప్పాలనుకుంటున్నానండి. అదేంటి అంటే, ప్రవచనాల నెరవేర్పు ఒకటి, అలాగే తన తండ్రి చిత్తం నెరవేర్చడం కోసమే ఆయన సిలువ మీద ఉన్న వాళ్ళు ఎవరంటే శాపగ్రస్తులు ఎవరు? మనం. కానీ మన శాపం అంతటిని, మన పాపభారం అంతటిని ఆయన సిలువ మీద తానే మోసుకున్నాడు. ఇదంతా దేవుడి చిత్తం అయి ఉన్నది. అందుకే ప్రవచనాలు నెరవేర్చడానికి, అలాగే దేవుని చిత్తం నెరవేర్చడానికి. రెండవదిగా లోక పాపములంతటినీ మోసుకొని ఒక దేవుని గొర్రె పిల్ల.
చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 29లో ఉంటుంది ఈ వచనం. లోకంలో ఉన్న సర్వమానవాళి పాపం అంతటినీ మోసుకొని పోయే ఒక దేవుని గొర్రెపిల్లగా, గొర్రెపిల్ల కొంతమంది గొర్రెపిల్ల రక్తంతో పరిశుద్ధపరిస్తే అక్కడ పాపం అంతా పోతుంది అనుకుంటారు. కానీ నిజమైన పవిత్రత ఎప్పుడు వస్తుందంటే దేవుని రక్తం కాచడం వల్లే మన పాపం అంతటికి పవిత్రత, పరిశుద్ధత కలుగుతుందండి. అందుకే లోక పాపములన్నింటినీ మోసుకొని పోయే ఒక దేవుని గొర్రెపిల్లగా ఆయన శిలువ మరణాన్ని పొందారు. అలాగే శాపం నుండి విడిపించడానికి, పాపం అంతటి నుంచి క్షమించడానికి. 1 పేతురు 2వ అధ్యాయం చూడండి, 22వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొని. చూడండి, అసలు ఈయనలో ఏమన్నా పాపం ఉందా అండి? అసలు ఆయన పాపం లేదు, ఆయనలో ఏ దోషం లేదు, ఏ కపటము లేదు. కానీ శ్రమ పెట్టబడినా నోరు మెదపలేదు. న్యాయంగా తీర్పు తీర్చు దేవుడికి, న్యాయంగా తీర్పు తీర్చేది ఎవరండి? అక్కడ తన తండ్రే కదా. కానీ ఆ తండ్రికే తన్ను తాను అప్పగించుకున్నాడు. మన పాపం అంతటిని బట్టి ఆయన చనిపోయాడు. తన శరీరం అందే మన పాపం అంతటికి కూడా మాను మీద మోసుకున్నాడు. మరి ఏ పాపము చేయలేదని మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా పేతురు పత్రికలో. అలాగే గలతీ పత్రిక చూడండి 3:14. గలతీ 3:14. క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించడానికే ఆయన శిలువ మరణం నొందారనమాట. మన కోసమే శాపమయ్యాడు ఆయన. ఆయనలో శాపం లేదు, పాపం లేదు, దోషం లేదు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. కానీ ఎవరి కోసము అంటే మన కోసం, మన కోసమే శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడిపించడానికి. ఆ రోజుల్లో విడిపించాలంటే వెండి బంగారంను పెట్టి విడిపించాలి. కానీ దేవుడు ఏం చేశాడంటే మనందరి కోసం ఆయన రక్తాన్ని పెట్టి మనల్ని విడిపించారు. అలాగే కొలస్సీ పత్రిక 1:14లో కూడా ఏముంటుందంటే ఆ కుమారుని యందు మనకు విమోచనము. ఆ కుమారుని ఏందంటే ఎవరండి? క్రీస్తునందే మనకి విమోచన, అనగా మన పాపాలన్నిటికీ క్షమాపణ. అలాగే పవిత్రులుగా చేయడానికంట. ఇంకో మాట ఏంటంటే పవిత్రులుగా చేయడానికి 1 యోహాను 1:9. ఆయన తన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయడానికి మాత్రమే ఆయన సిలువెక్కారండి. అలాగే మనకి ప్రాయశ్చిత్తం కలగడానికి, మన పాపాలకు ప్రాయశ్చిత్తమే ఆయన. అది 1 యోహాను 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది ఆ మాట. 1 యోహాను 2వ అధ్యాయము 1-2 వచనాలు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు కానీ సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చూడండి, మన పాపములే కాదు కానీ ఈ లోకంలో ఉన్న సర్వమానవాళి పాపముల మొత్తానికి ఆయనే శాంతికరం అంట. ఈ లోకంలో పాపం నుంచి విడుదల, శాంతి కావాలంటే ఎవరండి మనకి విమోచన? తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. మన పాపములకే కాదు ఈ లోకంలో ఉన్న లోకానికి కూడా ఆయనే శాంతికరము. అలాగే విమోచన, క్షమాపణ. విమోచన, క్షమాపణ ఎవరి దగ్గర ఉందండి? యేసుక్రీస్తు దగ్గరే ఉంది. అది కూడా కొలస్సీ పత్రిక 1:14. కొలస్సీలకు రాసిన పత్రిక 1:14. ఆ కుమారుని యందు మనకు విమోచన, అనగా మన పాపములకు క్షమాపణ కలుగుచున్నది. ఇక్కడ కూడా చాలా క్లియర్గా రాశారండి. ఆ కుమారుని యందే మనకి విమోచన, మన పాపములన్నిటికీ క్షమాపణ. మరి ఎందుకు దేవుడు మనల్ని ఇంతగా మన కోసం తన ఒక్కనొక్క కుమారుని యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించారు అంటే మనకు ఒక్కోసారి డౌట్ వస్తుంది కదా, ఆయన స్వరూపంలో మనం చేసుకున్నాడు కదా, మనలో ఏదో ఒక మంచి ఉండిద్ది, మనలో ఏదో ఆయనకి ఒక నచ్చిన స్వభావం ఉండిద్దేమో, అందుకే మనకి తన కుమారుణ్ణి కూడా మన కోసం ఇలా సిలువకు అప్పగించారనుకుంటా అని ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం కూడా చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. రోమాపత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా, మొదటి గుర్తుపెట్టుకోండి, మనం ఎవరండి? బలహీనులం. రెండవది
క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమ వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా, ఫస్ట్ ఏంటండి ఫస్ట్ ఎవరు? మనం బలహీనులం, తర్వాత భక్తిహీనులం, తర్వాత పాపులము. చూడండి మనకున్న క్వాలిఫికేషన్. దాని కింద ఇంకా చదవండి, ఇంకో మాట ఉంటుంది. మనం ఇంకను శత్రువులమై ఉండగా. చూడండి దేవునికి మనం ఎవరు? మనలో ఏమన్నా ఒక మంచి స్వభావం ఏమైనా కనిపించిందా? ఏం కనిపించలా. ఆయన ప్రేమ తప్ప మనలో ఏం కనిపించదు. బలహీనులము, భక్తిహీనులము, పాపులము, శత్రువులు అయినా కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. మన కొరకే ఆయన చనిపోయాడు. అలాగే ఎందుకు తండ్రి చిత్తము ఇంకా ఏమైనదంటే మన పట్ల దేవుని సమాధానం. ఎందుకు ఇవన్నీ మీరు ఇలా ఉన్నా నేను ఎందుకు నా కుమారుని అప్పగించాను మీ అందరి కోసం అంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించును. చూడండి ఆయన సమాధానం ఏం చెప్పారో. మీరు ఇంకా పాపులే, కానీ దేవుడు లోకమును దగ్గర ఎవరికి వాళ్ళు నన్ను ప్రేమించని పెట్టుకోండి ఒకసారి. దేవుడు నన్ను ఎంతో ప్రేమించిన, అందుకే తన కుమారుని మన కొరకు సిలువకు అప్పగించారనమాట. ఎంత ప్రేమించారంటే ఆయన ప్రేమను ఎవరు కొలవలేరు, లెక్కించలేరు. ఆయన ప్రేమ ఎంతో ఎత్తైనది, లోతైనది, శిఖరము కంటేను అది సముద్రం కంటేను. అందుకే ఆయన ప్రేమ అగాపే ప్రేమ. కొరింథీ పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది కదా, దేవుని ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. అందుకే ఆయన మనం పాపులమైనా ఓర్చుకున్నాడు, భక్తిహీనులమైనా ఓర్చుకున్నాడు, శత్రువులమైనప్పటికీ ఓర్చుకొని మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే మన కోసం తన కుమారుని కూడా సిలువకు అప్పగించేంతగా ప్రేమించారనమాట. ఆయన ప్రేమను బట్టి ఆ దేవాదేవుడికి ఎంతగానో కృతజ్ఞతలు. అలాగే వీటన్నిటిని సిలువకు అప్పగించడం ద్వారా దేవుడు ఒక ఉద్దేశం, దేవుడు మన నుంచి ఒక విషయం కోరుకున్నాడు. అదేంటంటే 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. 1 పేతురు 3:18. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడిన. ఇవన్నీ ఎందుకు చేశాడంటే మనల్ని దేవుని యొద్దకు తీసుకురావడానికి. దేవునికి మనకి మధ్యలో ఉన్న మన పాపం అంతటిని తన క్రీస్తు ద్వారా సిలువలో ఆయన పరిహారం చేశారు కదా. ఇప్పుడు స్వేచ్ఛగా మనం మన తండ్రి యొద్దకు వెళ్ళడానికి, అలాగే పరలోకంలో తన తండ్రితో పాటు మనకు కూడా అవకాశం, స్థానం ఇవ్వడానికి, దేవుని యొద్దకు మనం తీసుకువెళ్ళడానికి క్రీస్తు చనిపోయాడు. అలాగే రెండవది ఆయన నీతి అవటానికి 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. 2వ కొరింథీ పత్రిక 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసిన. చూడండి అసలు మనం ఆయన యందు దేవుని నీతి అవ్వటం కోసమే పాపమెరుగని ఆయన్ను మనందరి కోసం దేవుడు తన కుమారుని పాపముగా చేశాడంట. మరి దేవుని నీతి అంటే ఏంటండి? దేవుడి నీతి అంటే అబ్రహాం గురించి కూడా దేవుడు ఒక మాట చెప్తాడు కదా, అతడు దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతి అంటే అదండి, ఆయన నమ్మాలి, ఆయన మనం విశ్వసించాలి. ఆయన నమ్మాలని ఆయన దేవుని నీతి అవటం కోసమే ఆయన కుమారుని మన కోసం అర్పించాడు. ఆయన యొద్దకు రావాలని, ఆయన నీతి
మనలో ఉండాలని. ఆయన నీతి అంటే ఆయన నమ్మటం, ఆయన్ని విశ్వసించడం. ఆఖరిగా ఇదొక మాట చదువుకుందామండి. ఆయన రక్తానికి మనం వెల చెల్లించలేం అనమాట. 1 పేతురు 1:18-19 మనం ఎలా విమోచించబడ్డాము అంటే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. కానీ విన్నారండి అందరూ, మనం ఏ బంగారంతో వెండితో మనం విమోచించలేదండి. మన దేవుడు అమూల్యమైన రక్తము చేత. అమూల్యం అంటే ఏంటండి? అందులో అది చాలా విలువైంది, దానికి అసలు మనం వెల చెల్లించలేం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును, అంటే ఏ దోషం కూడా ఉండదన్నమాట. నిర్దోషం అంటే మనం చూపించి వెతుకుదామన్నా కానీ అసలు దోషమే కనపడదనమాట. అనగా నిర్దోషమును, నిష్కళంకమును, అసలు కళంకమే లేనిది గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారు మనం ఎవరండి చెప్పండి ఇప్పుడు? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును, నిష్కళంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం విమోచించారండి. మన దేవుడు వెండితోనూ బంగారంతో మనల్ని విమోచించలేదు, కానీ ఆయన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని విమోచించారు. అలాగే తన ప్రాణాన్ని కూడా ఎవరు యూదులైతే ఆయన సిలువుకు అప్పగించలేదు, తనంతట తానుగానే తన ప్రాణాన్ని పెట్టారండి. అది కూడా చూద్దాం ఆఖరిగా. యోహాను సువార్త 10:17-18 యోహాను సువార్త 10:17-18 నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. చూడండి, ఆయనే ప్రాణం పెట్టారంట. ఆయన ఎవరో సిలువకు అప్పగించారు, మేమే ఆయన్ని పట్టుకున్నాం, మేమే ఆయనకి సిలువ వేసాం, మేమే మేకులు కొట్టాం అన్ని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ చూడండి, ఆయన ఏం చెప్తాడు? నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణాన్ని పెట్టుచున్నాను. ఆయనే తనంతట తానుగా తన ప్రాణాన్ని పెట్టారు. మరలా తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడు కదండి. ఆదివారం పునరుద్ధాన దినాలు లేచాడు కదా. అలాగే ఇప్పుడు మనం ఎరగాలి ఏంటంటే, క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాము. ఆ రక్తం ఎంత విలువైనదో, ఎంత పవిత్రమైనదో, అది వెండి బంగారముల వంటి కంటే అమూల్యమైన రక్తం చేత విమోచించబడ్డాము. అలాగే మా శ్రమలో కూడా, శ్రమలను బట్టి కాదు కానీ దేవుడు దూరంగా ఉండటాన్ని బట్టి ఆయన ఆ మాట పలికారు. దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించి వందనాలు. సంఘంకు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఏ యోగ్యత లేని నన్ను దేవుని మాట కొరకు ఏర్పరచుకుని ఈ స్థలములకు నన్ను నడిపించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు సిలువలో యేసు పలికిన 7 మాటల్లో 5వ మాటగా నాకు ఇచ్చిన మాటను నేను చెప్తున్నాను. యేసు సిలువలో పలికిన 5వ మాట యోహాను సువార్త 19:28 ఒకసారి చదువుకుందాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నా అను. అంటే లేఖనం నెరవేరుచున్నట్లు అని ఆయన చెప్తున్నారు. 1000 సంవత్సరాల క్రితం సుమారు ప్రవక్తలు రాసిన ఆ మాటను నెరవేరుస్తున్నట్లు ఆయన సిలువలో దప్పిగొనుచున్నాను అని పలికారు. దప్పిగొనుట అంటే ఆయన మనకి ఒక మనిషిలాగా, అంటే సంపూర్ణమైన మానవునిగా ఆయన భూమి మీదకి వచ్చారని ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. సిలువలో ఆయన సుమారు 6 గంటల వరకు ఆయన సిలువలోనే ఉన్నారు. అయినప్పటికీ ఆయన రక్తమంతా చిందించారు, కానీ ఆ మాటను అప్పటి వరకు ఆయన పలకలేదు. దానికన్నా ముందుగా ఆయన 39 కొరడా దెబ్బలు తిన్నప్పుడు, ఆయన దేహము మాంసం వల్ల చిందించబడినప్పుడు కూడా ఎంతో రక్తాన్ని ఆయన కోల్పోయారు. అయినప్పటికీ ఆయన దప్పికొన్నాననే మాట అనలేదు. ఎప్పుడైతే సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి ఉన్నారో అప్పుడు ఆయన సిలువలో నేను దప్పికొనుచున్నాను అన్నారు. అయితే లేఖనమును ఆయన నెరవేరుస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ. అయితే ఆయన సంపూర్ణమైన మానవుడని ఇక్కడ మనకు అర్థమవుతుంది. మనలాగానే ఆయన అన్ని శ్రమలను అనుభవించారని మనకు కనపడుతుంది. కానీ ఎన్నోసార్లు మనకు లేఖనముల పరిశుద్ధ గ్రంథంలో చెప్పి ఉన్నారు, ఆయనే జీవజలముల ఊట అని, ఆయన దేవుడని మనకి ఎన్నో మార్లు మనకు తెలియజేశారు. యోహాను సువార్త 7:37-38 ఒకసారి చదువుకుందాం. ఎవడైనో దప్పిగొనిన ఎడల నా ఎద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.
నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. మరి ఇదేంటండి, కడుపులో నుండి జీవజలములు పారునని అంటే ఆయనందు విశ్వాసం ఉంచు వారు ఎవరో వారి కడుపులో నుండి జీవజలములు వస్తాయని ఆయన చెప్తున్నారు కదా. మరి ఆయన దప్పికొనడం ఏంటి? ఇది మనకి ఆశ్చర్యం కదా. ఎలా దేవుడు దప్పికొనడం ఎలా జరుగుతుంది అసలు? ఎందుకంటే ఆయన మన కొరకు మానవునిగా జన్మించి వచ్చారు కనుక అలా దప్పికొనడం జరిగింది. అయితే దేవుడు ఒకసారి కాదు, ఇలా ఇంకొకసారి కూడా దప్పిక గురించి మాట్లాడారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి చూద్దాం. బావి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడిన మాటలు ఏంటంటే, ఫస్ట్ యేసయ్య అక్కడికి వెళ్ళి సుమారు మధ్యాహ్నకాల సమయము ఆయన అక్కడ ఉన్నప్పుడు బావి దగ్గరికి సమరయ స్త్రీ వచ్చింది కదా. అప్పుడు ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఆమె మామూలుగా అందరూ మార్నింగో ఈవినింగో వాటర్కి వెళ్తారు, కానీ మధ్యాహ్నకాల సమయమందు అంత ఎండ సమయమందు ఎవరైనా వెళ్తారా? ఆమె చెప్పాలంటే ఏదైనా పాపం కలిగిన స్త్రీ అయి ఉండొచ్చు. మేబీ మధ్యాహ్నం ఆ టైంలో ఆమె నీళ్లు చేదుకోవడానికి వెళ్ళింది. ఆ సమయంలోనే యేసయ్య అక్కడ కూర్చుని ఆమెని దాహం ఇమ్మని అడిగారు. ఆ టైంలో దాహం ఇమ్మని అడిగిన ఎవరు అనేది ఆవిడకి తెలుసా? తెలియదు కదా. కానీ దేవునికి తెలుసు. ఆమె ఆ సమయం ఆమె కొరకే ఆయన వచ్చారో ఎలా వచ్చారో దేవునికి తెలుసు. అయితే ఆమె అడిగింది, మీరు యూదులు కదా, సమరయులతో సాంగత్యం మీకు ఎలా, మీరు మమ్మల్ని అడుగుతున్నారు అని చెప్పి ఆమె అడిగినప్పుడు దేవుడు చెప్పారు, నేనెవరో నీకు తెలీదు, దేవుని వరమును అని ఆయన పలికారు. యేసయ్య చెప్పారు, అయితే నీవిచ్చి ఈ జలమును తాగితే మరలా దప్పికొంటారు, కానీ నేనిచ్చు జీవజలములు తాగిన వారికి ఎన్నటికీ దప్పికొనరు అని యేసయ్య పలికారు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, అంటే ఈ బావి తవ్వింది ఇస్సాకు యాకోబులు కదా, మరి ఈ బావిలో నీళ్లు నేను, మా సంతానము, మా పశువులు మేమందరం తాగుతున్నాము. ఈ నీటి కన్నా కూడా గొప్ప జలములు నీకు దగ్గర ఉన్నాయా? అయితే అవి నాకు ఇవ్వు, నేను ఇంకెప్పుడు దప్పికొనట్లు, ఇంకా నేను ఇంత దూరం వచ్చి నీళ్లు తెచ్చుకోకుండా ఉండనట్లుగా నాకు ఇవ్వమని ఆమె అడిగింది. అప్పుడు యేసయ్య చెప్పారు, నేనిచ్చు జీవజలములు కూడా తాగిన వారు నిత్య జీవముకి వెళ్తారు, ఇంకా ఎప్పటికీ దప్పికొనరు అని ఆయన చెప్పారు కదా ఆ సందర్భంలో. మరి అలాంటి ఆయన దప్పికొనడం ఇది మనకి చాలా ఆశ్చర్యకరమే అని చెప్పుకోవాలి. అయితే ఆయన సిలువలో పలికింది కేవలము ఆ సమయంలో లేఖనం నెరవేర్చుకొనుటకు, అలాగే సంపూర్ణమైన మానవునిగా మనలాగా శ్రమలు అనుభవించే మనిషిలాగానే మన కొరకు వచ్చారు. ఆయన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి మనిషిలాగానే శ్రమను అనుభవించారు అని చెప్పడానికి అది సాదృశ్యంగా ఉంది. అది భౌతికంగా మాత్రమే ఆయన రక్తమంతా చిందించి ఆ క్షణంలో దప్పికొన్నారని అర్థమవుతుంది. అయితే అది ఆత్మీయ అర్థం అనేది మరోలాగా ఉంది. ఎలా అంటే ఆయన నిజానికి దప్పికొన్నది ఆత్మల రక్షణార్థమైన దప్పికను ఆయన కొన్నారు. నశించిపోతున్న ఆత్మల కొరకు రక్షణ భారం ఆయన కలిగి ఉన్నారు. ఈ నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ఎంతవరకు దప్పిక కలిగి ఉన్నాము? మనం వస్తున్నాం, వెళ్తున్నాం, ఏదో వింటాము, వెళ్తాం. మన కొరకు మనము, మా కుటుంబం వరకు మనం ఆలోచిస్తాం, అలానే ప్రార్థన చేస్తాం. నేను కూడా అలాంటి దాన్నే. అయితే దేవుడు మనకు సిలువలో ఏం నేర్పిస్తున్నారు? ఆయన దప్పికొంటున్నాను అంటున్నారు కదా. ఆ దప్పిక అది కేవలం ఆయన కొరక కాదు కదా. ఆయనే జీవజలములు ఊట అంటున్నారు. తనలో నుంచే జీవజలములు ఉబుకుచూ వస్తున్నాయి అంటున్నారు. అలాగే తనని విశ్వసించిన వారి హృదయాల్లో నుంచి కూడా జీవజలములు పొందుకుంటూ వస్తాయి అంటున్నారు. జీవజలము అంటే ఒక రకంగా ఆత్మ అనే అర్థం కూడా వస్తుంది. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మను పొందుకున్న మనము కూడా ఎలా ఉండాలి? ఆత్మలను రక్షించే వారంగా ఆత్మల దాహం కలిగి ఉండాలి కదా. ఆ సమయంలో ఆయన దప్పికొన్నప్పుడు అక్కడ ఉన్నవారు ఆయనకి చేదు చిరకను తాగించారు. అయితే చేదు చిరకను తాగించినప్పుడు ఆయన దాన్ని పుచ్చుకొనలేదు, దాన్ని టచ్ చేసి అది చేదు చిరకను అని చెప్పి తిరస్కరించారన్నారు. మరి అలాంటప్పుడు మనం కూడా ఆయనకి చేదు చిరకను ఇచ్చేవారంగా ఉన్నామా? అనేక ఆత్మలను ఆయన కొరకు నడిపించే వారంగా ఉన్నామా? ఇప్పటి వరకు ఒక్క ఆత్మనైనా ఆయన కోసం మనం సేకరించగలిగామా? లేదు. ఇప్పటి వరకు మన కోసం మనమే జీవిస్తున్నాం. ఇక ముందైనా ఆయన దప్పిక ఎలా అయితే ఆత్మల కొరకు ఉన్నారో, దాహం కలిగి ఉన్నారో, ఆ దప్పికను తీర్చే వారంగా మనమందరం ఉంటే ఆయన కూడా మనల్ని బట్టి సంతోషిస్తారు కదా. సిలువలో ఆయన మన కోసం చేసిన త్యాగంలో మనం కాస్తైనా ఆయన పనిని పంచుకునే వారంగా, ఆయన ఎలా అయితే లేఖనం నెరవేర్చుచున్నారో అలానే ఆయన ఆజ్ఞను నెరవేర్చే వారంగా మనం కూడా ఉండడానికి ప్రయత్నించాలి.
అయితే దీన్ని బట్టి సిలువలో పలికిన దప్పిక అనేది ఆత్మీయ అర్థం ఇదని మనం అర్థం చేసుకున్నాం. దీన్ని బట్టి కొన్ని విషయాలు కూడా మనం నేర్చుకోవచ్చు. ఇది విశ్వాస యొక్క దప్పిక తీర్చడానికి ఆయన దప్పికొన్నారు. యోహాను సువార్త 7:37లో ఇలా రాసి ఉంది, యేసు నిలిచి ఎవడైనను దప్పికొన్న ఎడల నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఈ మాట లేఖనంలోనే చెప్పుచున్నాం. ఎలా అంటే విశ్వాసికు దప్పిక తీర్చడానికి ఆయన దప్పికొన్నారు అని. మరి ఒక మాట, విశ్వాసికి జీవజలములు అందించడానికి ఆయన దప్పికొన్నారు. ప్రకటన 22:17లో రాస్తుంది, దప్పిక కొనని వారిని రానిమ్ము, ఇచ్చించు వారిని జీవజలములు ఉచితంగా పుచ్చుకొననిమ్ము అని. అదే ప్రకటన గ్రంథంలో మరొక మాట రాసి ఉంది 7:17లో, జీవజలములు బొగ్గ ఎద్దుకు వారిని నడిపించదును అని ఉంది. అంటే విశ్వాసికి జీవజలములు అందించడానికి అని ఇక్కడ అర్థమవుతుంది. ఉగ్రత నుండి రక్షించడానికని ఇంకొక మాట నేర్చుకుందాం. రోమీయులకు 5:9, నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము అని రాస్తుంది ఇక్కడ. అంటే ఆయన దప్పికొన్న మాట నుంచి మనం ఈ మాటను కూడా మనం నేర్చుకోవాలి. 4వ మాట, మనల్ని నీతిమంతులుగా చేయడానికి అనమాట. ఆయన దప్పికొన్నది దప్పికొన్న విషయాన్ని బట్టి మనం ఈ మాటను కూడా నేర్చుకోవచ్చు. అది ఎలాంటి రోమీయులకు 5:9 కూడా ఉందన్నమాట. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడితిమి. అంటే ఆయన రక్తం వలన కూడా మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడితిమి. ఇది కూడా మనం ఆయన దప్పికొనడం వల్ల మనం నేర్చుకున్న ఒక విషయమే. ఎందుకంటే ఎన్నో బైబిల్లో నీతి కొరకు దప్పికగలిగిన వారు అని కూడా ఒక చోటు ఉంటుందన్నమాట. మనకు నిత్య జీవం ఇవ్వడానికి కూడా ఆయన దప్పికొన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 6:23 అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని రాసి ఉంటుంది కదా అక్కడ. అలానే మనం దేవుని కొరకు దప్పికగలిగిన వారమై ఆయన దప్పికను తీర్చే వారంగా కూడా మనం నిలబడాలి. మన జీవితకాలంలో ఒక్క ఆత్మనైనా ఆయన కొరకు సంపాదించగలిగితే కొంతవరకైనా ఆయన ఆత్మల దాహం తీర్చిన వారంలో మనం కూడా ఒకరై ఉంటాం. ఈ చిన్న వాక్యం. సమయం ఇచ్చిన సేవకులకు, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. యేసు ప్రభు వారు సిలువలో పలికిన 6వ మాట, యోహాను సువార్త 19:30. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ప్రభువారు సిలువలో పలికిన ఈ 6వ మాట సమాప్తమైనది. ఏదైతే ఆయన ఈ లోకమునకు ఎందు నిమిత్తము వచ్చి ఉన్నారో, ఎందు నిమిత్తము దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టుకోడని భాగ్యమని ఎంచుకొనక తాను రిక్తినిగా చేసుకొని దీనునుగా ఈ లోకమునకు ఆయన వచ్చి ఉన్నారు. దానంతటిని నెరవేర్చడానికి మొదటి నుంచి ప్రవచనాలు చెప్పిన ప్రకారము ఆయన ఎందు నిమిత్తము ఈ లోకమునకు వస్తున్నారో, యేసు ప్రభువారు ఈ లోకమునకు రాకముందే తన యొక్క ప్రవక్తలు ప్రవచించి ఉన్నారు. ఆయన కన్య గర్భమందు ఆయన ఈ లోకమునకు వస్తారని, ఆయన సిలువ వేయబడతారని యెషయా గ్రంథములో మన కొరకు ఆయన అన్యాయం తీర్పు, ఆయన ఈ లోకమునకు ఎందు నిమిత్తం రాబోచున్నారో బైబిల్ గ్రంథం మనకి ముందుగానే తన ప్రవక్తల ద్వారా తన భక్తులకు ఆయన తెలియచేసి ఉన్నారు. ఆ రీతిగా ఈ లోకమునకు వచ్చిన యేసు ప్రభువారు తండ్రి తనకు అప్పగించిన పని, అనేక మంది ఈ లోకములో నశించిపోవచ్చు ఉండగా, పాపము చేత శాపము చేత నశించిపోవచ్చు ఉండగా వారిని అందరినీ విడిపించటానికి ప్రభువారు తాను సమర్పించుకొనటానికి, తాను అప్పగించుకొనటానికి ఈ లోకమునకు ఆయన వచ్చి ఉన్నప్పుడు, ఆయన చిన్ననాటి నుండి కూడా లూకా సువార్త 2:49 ఉంటుంది అన్నమాట.
ఆయన, మీరేలా నన్ను వెదుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగురా అని వారితో చెప్పాను. ఆయన చిన్ననాటి నుండి కూడా ఆయన ఈ లోకములో ఎందుకు జన్మించి ఉన్నారో, ఈ లోకమునకు దేవదూతల చేత ఆయన చెప్పబడినట్టు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పబడినట్లుగా దేని నిమిత్తమో ఆయన వచ్చి ఉన్నారో ఆ పని నిమిత్తమే ఒక గురి కలిగి ఈ లోకములో తండ్రి చిత్తము చేయుచు ఆయన చిన్ననాటి నుండి కూడా ఆ విధంగానే ఆయన ఎదిగి ఉన్నారు, ఆయన ప్రయాసపడి ఉన్నారు, ఆయన బ్రతికి ఉన్నారు. ఈ లోకమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకోసము వచ్చి ఉన్నారో ఆ పని మీదనే ఆయన దృష్టి ఉంచి ఆయన నడుచుకొంచు ఉన్నారనమాట. తండ్రి ఈ లోకమునకు ఆయన ఎందుకు పంపించి ఉన్నారో ఆ రీతిగానే ఆయన బ్రతుకుచు ఉన్నారు. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనములో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచెతిని. దేవుడు తనకు అప్పగించిన దానిని అంతటిని యేసు ప్రభువారు సంపూర్ణముగా ఈ లోకమునకు వచ్చి సంపూర్ణముగా నెరవేర్చారు. అలాగే సిలువలో పలికిన ఈ మాటకు పూర్తిగా చెల్లించారన్నమాట. ఏదైతే మన కోసం ఆయన క్రయధనము ఏదైతే ఉన్నదో, మన పాపముల నిమిత్తము మనం పొందవలసిన శిక్ష, మన పాపముల నిమిత్తము మనం పొందవలసిన ఆ యొక్క తీర్పు అంతటిని ఆయన క్రయధనముగా తానే సంపూర్ణముగా ఆ సిలువలో నెరవేర్చుటకు ఈ లోకమునకు ఆయన వచ్చి ఉన్నారు. కేవలము మహోన్నతుడైన దేవునిగా ఉన్న ఆయన, సర్వోన్నతుడైన దేవునిగా ఉన్న ఆయన, ఏమీ తక్కువ లేనట్లుగా ఉన్న ఆయన, ఏ యోగ్యత లేని మన కొరకు, ఇందాక సిస్టర్ చెప్పారు కదా, బలహీనము, భక్తిహీనము, పాపులము, శిక్షార్హులము, అలాంటి మన కొరకు ఆయన తనను తాను సమర్పించుకోవటంకు మన శిక్ష, మన పాప దోష శిక్ష అంతటిని మనకు బదులుగా ఆయన సిలువ మాను మీద మోయుటకు ఈ లోకమునకు ఆయన వచ్చి ఉన్నారు. తండ్రి తనకు అప్పగించిన ఆ పని అంతటిని కూడా ఆయన సంపూర్తిగా నెరవేర్చి ఈ లోకంలో ఆయన ఈ మాట పలుకుతూ ఉన్నారు, సమాప్తమైనది. ఈ లోకంలో తండ్రి నాకు అప్పగించిన పని అంతటిని నేను సంపూర్ణముగా నెరవేర్చి సమాప్తమైనదని ఆయన ఆ యొక్క సిలువలో చెప్తూ ఉన్నారు. ఇది ఒకటి, తండ్రికి, ప్రభువాను తండ్రి నువ్వు నాకు అప్పగించిన ఈ పని అంతటిని నేను సంపూర్ణముగా నెరవేర్చితిని అని తండ్రికి చెప్తూ, రెండోది మనకు కూడా ఆయన చెప్తున్నారు, నేను మీ కొరకు సంపూర్ణమైనది చేసి వెళ్ళుచూ ఉన్నానని. మన దోష శిక్ష అంతటిని ఆయన ఈ లోకంలో సంపూర్ణముగా ఆయన భరించి మనకు ఆయన చెప్తున్నది సమాప్తమైనది. ఇంకా మనం చేయవలసింది ఒక్కటే, ప్రభువా నువ్వు నా కొరకు ఏదైతే సిలువ యాగము చేసి ఉన్నావో, సిలువలో నా దోష శిక్ష అంతటిని నాకు బదులుగా నీవు మరణించి ఉన్నావు, నీవు నా రక్షకుడవు, నేను పాపిని ప్రభువా నన్ను కరుణించు అని ఆయన ఒప్పుకొనటకు మాత్రమే మనకు విడిచిపెట్టి ఉన్నారు. మిగతాదంతా తండ్రి ఆయన సమస్తమును చేసి ఉన్నారు. ప్రభువారు ఉచితముగా మనకు ఆయన ఆ రక్షణను, ఆ రక్షణ భాగ్యమును ఆయన తన ఆ వెలంతా చెల్లించి మనకు ఆయన ఉచితముగా మనకు అది ఇచ్చుచూ ఉన్నారు. అలాగే రోమపత్రికలో ఉంటుంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనం ఎలాగూ తప్పించుకుందాము అని ఉంటుంది అనమాట. దేవుడు చేసిన ఈ కార్యము, ఈ యొక్క యాగమును, సిలువ యాగమును ఎరిగిన మనము, తెలుసుకొనిచున్న మనము, చూస్తున్న మనము, సిలువలో ఆయన ఎంతగా శ్రమ పొంది ఉన్నారు, ఎంతగా ఆయన నలగొట్టబడి ఉన్నారు, ఎంతగా ఆయన హింసించబడి ఉన్నారు, మనకు బదులుగా ఆయన ఎంతగా అవమానం నొంది ఉన్నారు, మనకు బదులుగా ఆయన ఎంతగా హేళన చేయబడి ఉన్నారు, మనకు బదులుగా ఆయన ఎంతగా ఆ పాప దోష శాప శిక్షాంతతను అంతటినీ భరించి ఉన్నారు, సంపూర్తిగా నెరవేర్చి ఉన్నారు అని చూసి కూడా ఇంత గొప్ప రక్షణ మనకు ఉచితముగా ఇస్తున్న ప్రభువుని ఇంకనూ అంగీకరించకపోవటం అనేది అది చాలా ఘోరమైనదిగా ప్రభు చెప్తున్నారు.
ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మీరు ఇంక ఎలాగ తప్పించుకుంటారు? మీ కొరకు నేను ఎంత చేశాను కదా. దేవునిగా ఉన్న నేనే ఈ లోకమునకు నన్ను నేను రిక్తునిగా చేసుకొని వచ్చి, నీతిమంతుల కొరకు ఒకడు చనిపోవుట కష్టము, కానీ పాపులమైన భక్తిహీనము శాపగ్రస్తులము అయిన మన కొరకు ఆయన చనిపోవుట మన ఎడల ఉన్న ఆయన గొప్ప ప్రేమకు, గొప్ప ఆ ప్రేమను వర్ణించుట మన తరము కాదు, కానీ ఆ ప్రేమను కొంచెమైనా అంగీకరించే వారముగా, ప్రభువా నిజముగా నువ్వు నన్ను ప్రేమించావు కనుకే ఇంత గొప్ప శిలువ యాగము నా కొరకు మా కొరకు చేసి ఉన్నావు, సంపూర్ణముగా నెరవేర్చి ఉన్నాము అని అంగీకరించుట మనకు గొప్ప ధన్యత అయి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారైతే తండ్రి చిత్తమును సంపూర్ణముగా సిలువలో నెరవేర్చి ఉన్నారు. తండ్రి తనకు అప్పగించిన పనిని నెరవేర్చట్లో ఎన్నో శోధనలు ఆయన ఎదురైనాయి, ఎన్నో వేదనలు ఆయనకి ఎదురైనాయి, ఎన్నో అవమానములు ఎదురైనాయి, ఎంతో భయంకరమైన తీర్పు, అన్యాయపు తీర్పు ఆయన పొందుకుని ఉన్నాడు. ఎవరైతే తన శిష్యుడే తనను అప్పగించి ఉన్నాడు, తనను నమ్ముకున్న వారే తనకు అన్యాయం చేసి ఉన్నారు, ఇంతగా ఆయన నలగొట్టబడి ఉన్నారు. ఆయన ఒక మాట అంటారు, ఈ లోకమునకు వచ్చిన తర్వాత నక్కలకు బొరియలను ఆకాశ పక్షులను గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తల వాయించుకున్నట్టుకు స్థలమైన లేకుండా ఈ లోకమునకు ఆయనకు వచ్చి, ఈ లోకములో ఆయన ఈ లోకములో ఏది కూడా ఇది కావాలి అనుకోలేదు, కానీ ఈ లోకమునకు ఆయన తను సంపూర్ణముగా ఇచ్చుకుని ఉన్నారు. ఈ లోకములో మనం ఏ రీతిగా జీవించవలనో ఆయన ఒక మాదిరిగా మనకు ఉన్నారు. ఈ లోకము కొరకు, ఈ లోకములో మనందరి కొరకు ఏ విధంగా ఆయన నలగబట్టబడ్డాడో, ఏ విధంగా తాను సమర్పించుకున్నాడో అది చూసినప్పుడు నిజంగా ఆయన ఎంత గొప్ప శిలువ యాగం మనకు వరకు చేసి ఉన్నారో మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. తండ్రి తనకు అప్పగించిన పనిలో తనకి ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని అవమానములు ఎదురైనప్పటికీ కూడా ఆ యొక్క గెస్సెమనే తోటలో ఆయన, రాత్రి మనం బైబిల్ స్టడీలో కూడా విన్నాము, ఆ గెస్సెమనే తోటలో ఆయన చెమట రక్త బిందువుల వలె ఆయన ఎంత వేదన, ఎంత బాధ ఆయన పడుతున్నారు, ఎంత ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. అంత ఒత్తిడిలో కూడా తండ్రి నీ చిత్తమునకు నన్ను నేను సమర్పించుకొంచున్నాను అన్నాడు. నా ఇష్టము కాదు నీ చిత్తమే అంటాడనమాట. అంటే తండ్రి తనకిచ్చిన పని కోసము సంపూర్ణముగా ఆయన సమర్పించుకుని ఉన్నారు. మరణమవునంతగా, ఆఖరి రక్తపు బొట్టును కార్చునంతగా ఆయన తండ్రి చిత్తమునకు తను సమర్పించుకుని ఉన్నారు. మనల్ని అంతగా ప్రేమించి మన కొరకు ఆయన అర్పించబడి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యేసు ప్రభు వారికి మాత్రమే తండ్రి పని అప్పగించారా? యేసు ప్రభు వారు మాత్రమే ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం ఈ లోకమునకు వచ్చి ఉన్నారా అంటే, ఈ లోకంలో ప్రతి ఒక్కరము, ఈ లోకంలో జీవించిన ప్రతి ఒక్కరము ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఆయన ఎదుట నిలబడవలసిన వారమై ఉన్నాం. యేసు ప్రభు వారు ఎందు నిమిత్తం వచ్చి ఉన్నారో ఎరిగి ఉన్నారు. యేసు ప్రభు వారు తనకు ఎందు నిమిత్తం వచ్చి ఉన్నారో, దేని కొరకు తను అప్పగించుకున్నారో సమస్తమును ఎరిగి తను సమర్పించుకుని, ఎన్ని వేదనలైనా, బాధనైనా, అవమానములైనా, శ్రమలైనా, హింస అయినా తండ్రి చిత్తములోంచి తప్పిపోకుండా తను సమర్పించుకుని ఉన్నారు. కానీ ఈ లోకములో పుట్టిన మనము ఎందు నిమిత్తము ఈ లోకమునకు వచ్చి ఉన్నాము? ఈ లోకపు యాత్రను ముగించిన తర్వాత మనం దేవుని ఎదుట మనం నిలబడవలసిన వారమై ఉన్నాము. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను, దేవుడు మనకిచ్చిన ఇంత గొప్ప రక్షణను మనకిచ్చి ఉండగా, దానిని కొరకు మనం ఏమైనా సిద్ధపడుతున్నామా? ప్రభువా, నువ్వు ఇంత గొప్ప యాగం చేసి ఉన్నావు మా కొరకు, నువ్వు తండ్రి అప్పగించిన పని అంతటినీ నెరవేర్చి ఉన్నావు. దాన్ని అంగీకరించటానికి కూడా, దాన్ని ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని, నా కొరకు ఇంత గొప్ప యాగమును చేసి ఉన్నావు, నన్ను క్షమించమని ఆయన పాదాల యొద్దకు వచ్చటానికి కూడా ఈరోజు అనేకులు తమ హృదయాలను కఠినపరుచుకుంటున్నారంటే మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది మనం గ్రహించవలను. రెండవదిగా, ఈ లోకములో ప్రసంగి గ్రంథం చెప్తూ ఉంటుంది. ప్రసంగి 9వ అధ్యాయము
క్షమించండి. 11వ అధ్యాయము 9వ వచనము. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పును ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. లేత వయసును నడిప్రాయమును గతించిపోనువి గనుక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. కింద అయితే ఇంకో మాట కూడా ఉంది, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని ఉంటుందన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము ఒకటి గుర్తుంచుకోవాలని ఆయన చెప్తున్నాడు. ప్రతి ఒక్కరము ఆయన తీర్పు సింహాసనం ఎదుట నిలబడవలసిన వారమై ఉన్నాం. మన ప్రతి మాటకు మనము లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాం. ఈ లోకంలో మనం ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నామేమో, నీ బలమును బట్టి, నీ జ్ఞానమును బట్టి, నీ సంపదను బట్టి, నీ యొక్క అందచందాలను బట్టి, నీకున్న తలాంతులను బట్టి నువ్వు జీవిస్తున్నామేమో. అయితే అంటున్నాడు, లేత వయసును నడిప్రాయమును గతించిపోవును. ఈ లోకములో మనము మరణమునకు దగ్గరగా వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఏ క్షణమున మనము ఈ లోకమును విడిచిపెట్టవలసిన వారమై ఉంటామో అది మనం ఎరగని వారం. అది ఏ క్షణమైనా జరగవచ్చు, అది ఎవరికైనా జరగవచ్చు. ఈ లోకములో ఎవరైనా ఏ క్షణమైనా ఈ లోకమును విడిచి వెళ్ళవచ్చు. అలా విడిచి వెళ్ళవారు ఈ లోకములో ఆ వయసు గతించిన తర్వాత అయినా తప్పక ఈ లోకమును విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. ఈ లోకములో నీవు ఉన్నప్పుడే ప్రభువు చేసిన కార్యమును, ఇదే నేడే రక్షణ దినము అని ప్రభు చెప్తున్నారు. ఎందుకంటే రేపేమి జరుగును, రేపేమి సంభవించును నువ్వు ఎరుగను కనుక నేడే రక్షణ దినము. నేడే ఇంత గొప్ప రక్షణ నీ ఎదుట ఉంచబడింది. సంపూర్ణముగా నెరవేర్చి ఉచితముగా నీకు ఇవ్వబడుతున్న ఇంత గొప్ప రక్షణను నేడే అంగీకరించమని ప్రభువారు మనకు సెలవిస్తున్నారు. తండ్రి చిత్తము కొరకు ఆయన ఏ రీతిగా ఈ లోకమునకు వచ్చి తను తగ్గించుకుని ఉన్నారు. అంత గొప్ప దేవుడు మాట చేత సర్వ సృష్టిని సమస్తమును సృష్టించగలిగిన దేవుడు ఒక్క క్షణము మాత్రములో ఈ లోకాన్ని, మనుషులను ఆయన నశింప చేయగలడు. కానీ ఆయన మనం ఏ ఒక్కరము నశించిపోవటం ఇష్టము లేక ఆయనే తను అర్పించుకును. ఎంత అంటే ఆయన ఎంత న్యాయాధిపతి అంటే మన దోష శిక్ష అంతటిని ఆయన భరించి ఆ యొక్క గొప్ప రక్షణ మనకు ఉచితంగా ఇచ్చారనమాట. దాన్ని అంగీకరించటానికి మనము ఎక్కడ మన హృదయాన్ని కఠినపరుచుకొంచున్నామో మనం పరిశీలించుకుందాం. రెండవదిగా, ఈ లోకములో మనకు తీర్పు ఉన్నదని, దేవుని మార్గములో దేవుని రక్షణను అంగీకరించిన తర్వాత భయము కలిగి, భక్తి కలిగి ఈ లోకములో మన విశ్వాసమును కాపాడుకొంచు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ఈ లోకములో ప్రభువును అంగీకరించిన తర్వాత అనేకమైన శోధనలు, శ్రమలు అనేకమైనవి ఎరుగుతాయి. ప్రభు మార్గములో వెళ్తున్నప్పుడు ప్రభు మనకిచ్చిన ఆ యొక్క ఆజ్ఞలానుసారంగా ఈ లోకంలో వెళుతున్నప్పుడు, ఆ యొక్క విశ్వాసమును చేపట్టి ఈ లోకములో వెళుతున్నప్పుడు, మరి ముఖ్యముగా ఈ అంత్యకాలంలో మరి ముఖ్యముగా ఎన్నో శ్రమలు, శోధనలు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో హింసలు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో అవమానములు కూడా ఎదురవుతూ ఉంటాయి. కానీ ఆయన తన ఎదుట ఉంచబడిన దాని కొరకు ఆయన హింసను కానీ ఆ యొక్క అవమానమును కానీ లెక్క చేయక తన ఎదుట ఏదైతే బహుమానం ఉంచబడి ఉందో దాని కొరకు ఆయన గురి కలిగి పరిగెత్తుతూ ఉన్నాడు. మన యొక్క గురి, మన యొక్క నిరీక్షణ ఒకటే. మనము తండ్రి వద్దకు చేరవలసిన వారమై ఉన్నాం. ఈ లోకములో మనము కళ్ళు మూసిన మరుక్షణమే మనము ఆయన రాజ్యములో మనం కళ్ళు తెరవలసిన వారమై ఉన్నాం. ఈ లోకములో ఈ శరీరము అతి బలహీనమైనది. దీనికి గ్యారంటీ లేదు. ఎప్పుడు ఈ లోకయాత్ర ముగిస్తుందో గ్యారంటీ లేదు. కానీ ఒకటి మాత్రము నిరీక్షణ ఉంది, ఒకటి మాత్రము ఖచ్చితముగా ఉంది. ఏమిటంటే ఆయన మన కొరకు నిత్య జీవను మనకు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇది మాత్రం నిశ్చయం అన్నమాట. కనుక అల్పమైన ఈ లోక పాపభోగములను అనుభవించుకున్నట్టు కంటే కూడా
క్రీస్తు కొరకు ఆయన ఇచ్చిన ఆ గొప్ప రక్షణ కాపాడుకొంచు ఆ విశ్వాసమును చేపట్టి ఈ లోకములో ప్రభు కొరకు జీవించుట గొప్ప ధన్యత. అదే ప్రభువారు మనకు ఎదుట ఉంచబడిన మాదిరి అన్నమాట. తండ్రి తనకు అప్పగించిన దాని కొరకు ఆయన అవమానం పొందారు. తండ్రి తనకు అప్పగించిన పని కొరకు ఆయన హేళన పొందారు. ఆయన హింసించబడ్డారు. ఆయన గాయపరచబడ్డారు. కానీ ఆయన ఆయన అంత వేదనలో, అంత ఒత్తిడిలో కూడా నా ఇష్టము కాదు నీ చిత్తమే అని ఆయన సంపూర్ణముగా దేవునికి సమర్పించుకొని ఆ సిలువలో తండ్రికి చెప్తున్నారు, సమాప్తమైనది ప్రభా, నువ్వు నాకు ఇచ్చినదంతా నేను సంపూర్ణముగా నెరవేర్చి ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ఇళ్ళ దేవుని చిత్తం ఏమైందో మనం గ్రహించాలి. దేవుని కొరకు దేవుడు మనల్ని ఏ రీతిగా జీవించాలనుకుంటున్నాడో మనం గ్రహించాలి. దేవుని ఇష్టము చిత్తం మన ఏడల ఏమైనదో గ్రహించి, ప్రభువా నువ్వు నా కొరకు ఇంత చేశావు, ఈ లోకములో నువ్వు నన్ను పుట్టించిన దాని కొరకు, నీ కొరకు నేను జీవించుటకు, నీ చిత్తం తెలుసుకొని జీవించుటకు నాకు సహాయం చేయని ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఆయన ఇంతగా మన కొరకు ఆయన ఇంత గొప్ప యాగమును మన ఎదుట ఆయన మాదిరిని ఉంచి వెళ్ళి ఉండగా ఆ గొప్ప రక్షణ పోగొట్టుకొనకుండా ఈ లోకంలో ఎటువంటి శ్రమలు, శోధనలు, వేదనలు, నిందలు, అవమానములు, హింసలు ఎదురైనప్పటికీ ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను పట్టుకొని ఆయన మన విశ్వాసమును కాపాడుకొని ఒక నిరీక్షణ మనకున్నది. ఈ లోకములో మనం ఏ రీతిగా ఏ పరిస్థితిలో మరణించినప్పటికీ ఆయన రాజ్యంలో మనకు చోటు ఉన్నది అనే ఒక నిరీక్షణతో ఈ లోకములో మనం జీవించవలసిన వారమై ఉన్నాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, మన విశ్వాసము ఎలా ఉండాలంటే ఈ లోక సంబంధమైన మట్టికి మాత్రమే మన విశ్వాసం ఉండిన ఎలా మనకన్నా దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు లేరు అంటున్నారనమాట. మనం దేవుని సన్నిధికి వచ్చి ఉండొచ్చు, దేవుని సంగమును దగ్గరికి రెగ్యులర్గా వచ్చి ఉండొచ్చు. మనము వచ్చేది కేవలము ఈ లోకము యొక్క ఆశీర్వాదముల కొరకు, ఈ లోకము యొక్క దీవెనల కొరకు మాత్రమే అయి ఉండట్లయితే ప్రభువారు ఏమన్నా మేలు చేస్తారేమో, ప్రభువారు ఏమన్నా స్వస్థత చేస్తారేమో, ప్రభువారే మమ్మల్ని దీవిస్తూ ఉంటారేమో, ప్రభు ఇంకేమన్నా మేలు చేస్తారా, ఆయన ప్రేమ కలిగిన దేవుడు కదా, ఆయన క్షమించే దేవుడు కదా, ఆయన ఇంకేమన్నా దీవించే దేవుడు కదా అని ఆ యొక్క అంతవట్టికి మాత్రమే మన ఆలోచన ఉన్నట్లయితే మనకన్నా దౌర్భాగ్యులు ఇంకెవరో లేరు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందు నిమిత్తం ఆయన వచ్చి ఉన్నాడంటే, సిలువలో ఆయన ప్రాణంని ఎందు నిమిత్తం పెట్టి ఉన్నారంటే మనమందరము రక్షించబడవలనని మాత్రమే, మనందరం నశించిపోకుండా ఉండవలనని ఆయన ఈ లోకమునికి వచ్చి ఆ సిలువ యాగమును ఆయన చేసి ఉన్నారు. దీన్ని గ్రహించవలసిన వారమై మనం ఉన్నాము గనుక దాన్ని ఎరిగి దాన్ని అంగీకరించి మన విశ్వాసమును కాపాడుకొనుచు మన ఎడల తండ్రి చిత్తము ఏమై ఉన్నదో అది ప్రభు పాదాల యొద్ద కనిపెట్టుకొంచు దేవుని కొరకు ఈ లోకములో జీవించ బద్దులమై ఉన్నాము. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కలుషహారా కరుణించితివి, కలుషహారా సిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెన్ సిలువలో పాపక్షమా. యేసు ప్రభు సిలువలో పలికిన చివరి మాట, 7వ మాట బ్రదర్ పాలు వచ్చి పంచుకొంచుండగా విందాం. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చిన అన్నకి నా వందనాలు, దేవునికి కృతజ్ఞతలు. యేసు ఆఖరి మాట, 7వ మాట,
లోకా 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. యేసు ప్రభు వారు ఈ మాట మాట్లాడకముందు 6 మాటలు మాట్లాడారు. అందుట్లో 3 మాటలు అక్కడ ఉన్న జనాంగం గురించి మాట్లాడారు. దీని సాదృశ్యం ఏంటంటే, యేసు ప్రభు వారు 6 రోజుల్లో ఈ సృష్టిని సృష్టించారు. 7వ రోజు విశ్రాంతి తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా 6 మాటలు మాట్లాడిన తర్వాత దేవుని పని ఎందు నిమిత్తం అయితే ఆయన ఈ భూమి మీదకి వచ్చారో ఆ పని మొత్తాన్ని చేసి ఆయన దేవునికి ఆ పని మొత్తాన్ని సమర్పించి ఏడో మాటగా ఆయన తన ప్రాణాన్ని దేవునికి సమర్పించుకున్నారు. తండ్రికి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని తండ్రికి ఎందుకు అప్పగించాడంటే, తండ్రి దగ్గర మాత్రమే ఆత్మ భద్రంగా ఉంటుంది కాబట్టి, తండ్రి దగ్గర మాత్రమే ఆయన క్షేమంగా ఉండగలడు కాబట్టి, తండ్రే పంపించాడు కాబట్టి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి, తండ్రికి మహిమకరంగా ఉండటానికి తండ్రికి తన ఆత్మను తండ్రి ఎందు నిమిత్తం ఆయన్ని ఈ భూమి మీదకు పంపించారో ఆ పని మొత్తాన్ని ఆయన ఎటువంటి దేవునికి మహిమ లేకుండా తండ్రికి మహిమ వచ్చే విధంగా ప్రతి పనిలోనూ ఆయన ఉండి తండ్రికి తన ఆత్మను అప్పగించుకొని ఉన్నాడు. ఆయన సువార్త చేసేటప్పుడు కూడా ఆత్మ విషయమై ధన్యులైన వారు ధన్యులని చెప్పి సువార్త ప్రారంభించి అప్పగించేటప్పుడు కూడా తన ఆత్మని తండ్రికి మాత్రమే అప్పగించాడు. ఆయన ఏమి చేసినా కానీ తండ్రి చిత్తానుసారంగా మాత్రమే ఈ భూమి మీద చేసి ఉన్నారు. ఆయన శరీరాన్ని ఇక్కడ భూమి మీద వదిలేసి ఆత్మను మాత్రమే తండ్రికి అప్పగించాడు. ఆయన ఎందు నిమిత్తం అంటే యోహాన్లో ఉంటుంది, ఆత్మానుసారం ఆత్మ కన్నా ఆత్మ యందు నివసించేవారు. యోహాను 6 ఆత్మయే జీవించుచున్నది, శరీరము నిష్ప్రయోజనము. ఆయన శరీరము నిష్ప్రయోజనం అని చెప్పి ఉన్నారు. ఆయన సైనికులు కొట్టేవారికి తన శరీరాన్ని అప్పగించారు, ఉమ్ము వేసేవారికి తన ముఖమును చూపించారు, కొరడా కొట్టేవారికి తన శరీరాన్ని అప్పగించారు, మేకులు కొట్టేవారికి తన చేతులను అప్పగించారు. కానీ ఆత్మను మాత్రం తన తండ్రికి మాత్రమే అప్పగించారు. అదేవిధంగా ఆయన భూమి మీద జీవించినంత కాలము ఆ శరీరాన్ని ఎంతో పరిశుద్ధంగా చూసుకొని ఉన్నారు. ఎంత పరిశుద్ధంగా అంటే ఆ శరీరము దేవునికి మాత్రమే అప్పగించాలి కాబట్టి ఈ శరీరంతో ఎటువంటి ఆయన దుష్కార్యములు ఎటువంటి పాపము లేకోకుండా ఎంతో పరిశుద్ధంగా జీవించి ఆ శరీరాన్ని తన ఆత్మను తండ్రికి మాత్రమే అప్పగించారు. యేసు ప్రభు వారు భూమి మీద ఏ విధంగా అయితే తన శరీరాన్ని కాపాడుకున్నారో అదేవిధంగా మనము కూడా మన శరీరాన్ని భూమి మీద కాపాడుకోవాలి. ఆయన ఏ విధంగా అయితే భూమి మీద తన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచారో మనము కూడా మన శరీరాన్ని ఈ భూమి మీద ఉన్నప్పుడు మనమైతే ఆయన ఆత్మకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మనమైతే ఈ భూమి మీద జీవించేటప్పుడు ఆత్మ యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకోగానే శరీరానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు మనకి ఎక్కడో ఒకసారి శరీరంలో ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. కానీ మనం ఆత్మ వైపు చూడకోకుండా ఎంతసేపు మన శరీర సుఖం కోసం మనం శరీరానుసారంగా జీవిస్తూనే ఉంటాము. కానీ యేసు ప్రభు వలె ఆత్మానుసారంగా జీవించినప్పుడు మన శరీరము మన ఆధీనంలో ఉండకుండా దేవుని ఆధీనంలో ఉన్నప్పుడు అది పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటుంది. ఎంతలా అంటే యేసు ప్రభు వారు మనిషిని సృష్టించినప్పుడు తన నాసికారంధ్రములో జీవాత్మను మాత్రమే ఉంచాడు. జీవము ఆత్మ రెండింటిని మాత్రమే పెట్టాడు. అంటే మన శరీరము యేసు ప్రభు వారి వలె
యేసుప్రభు వారు తండ్రి పరిశుద్ధాత్మలాగే మనం కూడా శరీరము అయి ఉన్నాము, జీవమై ఉన్నాము, ఆత్మ అయి ఉన్నాము. ఈ మూడు కలిసి దేవుడు మనల్ని కూడా సృష్టించాడు. కేవలం ఆయన నాసిక రంధ్రములో జీవాత్మను నింపటం ద్వారా మాత్రమే మనలో ఆత్మ ఉన్నది. ఆ ఆత్మను మనం కాపాడుకున్నప్పుడు యేసు ప్రభు వలె మన ఆత్మ కూడా తండ్రికి మనం అప్పగించుకోగలం. మట్టిలో నుంచి వచ్చాం కాబట్టి మనం కూడా మట్టిలోకి వెళ్ళిపోతాం. కానీ ఈ శరీరాన్ని మనం ప్రభువారు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉంచుకున్నారో అట్టి విధంగా మనము కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. యేసు ప్రభువారు బిగ్గరగా కేక వేసి తన ప్రాణాన్ని విడిచారు. 4వ మాటలో, 6వ మాటలో, 7వ మాటలో కూడా యేసు ప్రభువారు బిగ్గరగా కేక వేశారు. తండ్రి తండ్రి అని బిగ్గరగా కేక వేసి తన ప్రాణాన్ని విడిచారు. యేసు ప్రభువారి జన్మము ఎంత అద్భుతంగా ఉంటుందో అదేవిధంగా ఆయన మరణము కూడా లోకానికి ఆశ్చర్యము, అద్భుతము. ఆయన కన్యగర్భంలో జన్మించారు. ఆయన మళ్ళీ తిరిగి లేస్తాడు కాబట్టి తండ్రికి తన ఆత్మను అప్పగించాడు. అదేవిధంగా అందువల్ల ఆయన మరణం కూడా లోకానికి ఎంతో అద్భుతంగానే కనపడుతుంది. ఈ లోకంలో మరణించిన ప్రతి ఒక్కరి ఆత్మ ఎక్కడికి వెళ్తుందో యేసు ప్రభు వారు చెప్పి ఉన్నారు. ఆయన నమ్మిన వారు ఆత్మ మాత్రమే, ప్రాణాత్మ మాత్రమే పైకి వెళ్తుంది. కీర్తనలు 90:10లో రాసి ఉంటుంది. మనం ఎన్ని సంవత్సరాలు బతికినా కానీ మనం ఈ భూమి మీద శాశ్వతంగా అయితే ఉండము. కొంతకాలం మాత్రమే జీవిస్తాం. అది 60 సంవత్సరాలు అవ్వచ్చు, 70 అవ్వచ్చు, 90 అవ్వచ్చు. ఎన్ని సంవత్సరాలు జీవించినా కానీ మనం తర్వాత గతించిపోతుంది మన శరీరం. ఇక్కడ అది అనగా శరీరము మన శరీరము గతించిపోతుంది. మేము ఎగిరిపోవదము. మేము అనగా మన ప్రాణాత్మలు దేవుని వద్దకి ఎగిరిపోతాయి. అంటే మన ప్రాణాత్మలు తండ్రి చేతికి అప్పగించబడతాయి. అంటే మన శరీరము భూమి మీద పరిశుద్ధంగా జీవించినప్పుడు మాత్రమే మన ఆత్మలు దేవుని దగ్గరికి కొనుక్కోబడతాయి. మన శరీరాన్ని మనం భూమి మీద పరిశుద్ధంగా ఉంచుకోకుండా లోకానుసారంగా ఉంచి మనం మరణించినా కానీ మన ఆత్మలు దేవుని యొద్దకు కొనుక్కోబడవు. ఇక్కడ ఎక్కడో మధ్యలోనే ఆగిపోతాయి, కిందకి పాతాళానికి వెళ్ళిపోతాయి. కానీ మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని లోకానుసారం కాకోకుండా దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు మన ప్రాణాత్మ దేహములు తండ్రి యొద్దకి కొనుక్కోబడతాయి. అదేవిధంగా యేసు ప్రభు వారు క్రీస్తు సిలువ వేయబడినప్పుడు కూడా అక్కడ చాలా అద్భుతం జరిగింది. ఆయన్ని సిలువ వేసి ఆయన మరణం విడిచినప్పుడు దేవాలయపు తెరలు కింద వరకు 2గా చీలిపోయినది. అదేవిధంగా అక్కడ బండలు పగిలిపోయినాయి, భూకంపం వచ్చినది. ఇదంతయు చూసి ఆయనకి సిలువ వేసినటువంటి శతాధిపతి కాడ ఈయన నీతిమంతుడు, ఈయనకి నేను సిలువ వేశానని చెప్పి, ఈయన గొప్పవాడు అని చెప్పి దేవుణ్ణి మహిమపరిచాడు. అక్కడ ఉన్నటువంటి జనాంగము కూడా ఆ భయంకరమైనటువంటి భూకంపమును చూసి వాళ్ళ రొమ్ములు కొట్టుకున్నారు. ఆయన మరణమును చూసి లోకమంతయు ఈ రోజు వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నది. ఆయన జీవించినంత కాలము ఎంత పరిశుద్ధంగా జీవించారో, ఆయన మరణించినప్పుడు కూడా లోకము ఎంతగానో దుఃఖపడింది. శతాధిపతి యేసు ప్రభు వారి మరణాన్ని చూసి ఆయన నీతిమంతుడని చెప్పి ఏ విధంగా అయితే తెలుసుకొని దేవుణ్ణి మహిమపరిచారో, అదేవిధంగా యేసు ప్రభు సృష్టించినటువంటి ఆరు రోజుల్లో సృష్టిని యేసు ప్రభు వారు సృష్టించారు. అన్నీ సృష్టించిన తర్వాత 7వ రోజు మనిషిని సృష్టించాడు. అంటే యేసు ప్రభు సృష్టించిన అన్నిటిలోకి ఆయనకి ప్రధానమైనది, ముఖ్యమైనది మనిషి మాత్రమే. అలా మనిషిగా మనల్ని సృష్టించినటువంటి యేసు ప్రభు వారికి మనం ఏమి ఇస్తున్నాం? ఆయన్ని దుఃఖపరుస్తున్నామా, లేదంటే ఆయన్ని మహిమపరుస్తున్నామా? అంటే మనం చేసే కార్యాలను బట్టి ఉంటుంది అది. ఇప్పుడు శతాధిపతే మారాడు, అక్కడ ఉన్నటువంటి
ఆయన సిలువ వేసేటప్పుడు ఎంతోమంది ఆయనకి సిలువ వేయండి అని అరిచిన వాళ్ళలో కూడా చాలామంది రొమ్ములు కొట్టుకున్నారు. ఎందుకంటే ఆయన మొదటి మాట ద్వారా క్షమించారు, రెండో మాట ద్వారా రక్షణ కల్పించారు, మూడో మాట ద్వారా ఆదరణ కల్పించారు. అన్ని చేసి వారు యేసుప్రభు వారి గురించి ఆయన నీతిమంతుడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి చాలామంది మారారు. కానీ రక్షణ పొందినటువంటి మనం ఏ స్థితిలో ఉన్నాము? మనము కూడా రక్షించబడినటువంటి మనము యేసుప్రభు వారికి ప్రతి దినము ఆయనకి ఆరాధించే బిడ్డలుగా మాత్రమే ఉండాలి. ఆయనని దుఃఖపరిచే వారిగా కాకోకుండా ఆయనకి మహిమ తెచ్చే విధంగా మనం ఏమి చేసినా కానీ, మనకి ఎంత కష్టం వచ్చినా కానీ, ఎంత బాధ వచ్చినా కానీ ఆయన్ని మాత్రం వదిలిపెట్టే బిడ్డలుగా కాకోకుండా నిత్యము ఆయనని వెంబడిస్తూ, ఆయన ఏ విధంగా అయితే మనకి మాదిరిగా చూపించి ఉన్నారో ఆయన జీవితాన్ని, అట్టి విధంగా మనము కూడా ఆయనకి మాదిరిగా చూపిస్తూ ఈ లోకంలో మనము ఎన్నో మనకి దృశ్యమైనవి కనపడుతూ ఉంటాయి. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ లోకంలో ఏది కొత్తదో వచ్చినా కానీ మనకు అది అయస్కాంతంలాగా ఆకర్షింపబడిపోయి మన లోకంలోనికి నడిపిస్తూ ఉన్నది. మనము ఈ దృశ్యమైన వాటిని కాకోకుండా అదృశ్యమైనటువంటి దేవుణ్ణి చూసి దేవుని వైపు మాత్రమే మనము ఉండే విధంగా చూడాలి. మన బాహ్య పురుషుడు ఎంత కృషించినా కానీ మన అంతరంగ పురుషుడు ప్రతి దాంట్లోనూ, మనం చేసే ప్రతి పనిలోనూ, మనం చేసే ప్రతి కార్యములోనూ ఆయన సంతోషించే బిడ్డగా, ఆయన మనల్ని చూసి సంతోషించే విధంగా ఉండాలి. మనం ఎన్ని కార్యాలు చేసినా కానీ అన్నీను దేవునికి మహిమకరంగానే జరగాలి. ఆయన ఏ విధంగా అయితే మరణించిన తర్వాత తండ్రికి తన ఆత్మను పరిశుద్ధంగా అప్పగించి ఉన్నారో, అదేవిధంగా మనము కూడా ఇక్కడ భూమి మీద జీవించినంత కాలము మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని, మన నడకను పరిశుద్ధంగా ఉంచుకొని, మనలో ఉన్నటువంటి క్రోధమును, కోపమును, నేత్రాశను, జీవపడంబమును తీసివేసి ఆయనకి అనుకూలముగా, ఆయన చిత్తానుసారంగా మాత్రమే భూమి మీద జీవించి మన ఆత్మను కూడా తండ్రికి అప్పగించుకోవాలి. ఈ భూమి మీద జీవించినంత కాలము మనమందరము ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా జీవించి కొనిపోయేటప్పుడు మన ఆత్మను ఆయనకి పరిశుద్ధముగా ఆయన తండ్రికి ఏ విధంగా అయితే అప్పగించారో అదేవిధంగా మనము కూడా మన ఆత్మలను తండ్రికి అప్పగించుకోవటానికి సిద్ధపడి ఉన్నాం. చిన్న మాటలు దేవుడు దీవించునుగా.